హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, వారు 14వ అధ్యాయంలో మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచుండ్రి. ప్రార్థిస్తూ ఉంటే ఏం జరిగింది? 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వాళ్ళు ప్రార్థిస్తుంటే ఏం జరిగింది? ఏకంగా కూడి వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి అకస్మాత్తుగా నిండెను. దేని కారణంగా పరిశుద్ధాత్మడు అగ్ని జ్వాలల వారి మీద కుమ్మరించబడ్డాడు? వారందరూ ఏక మనసుతో కూడి ఉన్నారు. ఉదాహరణకి ఒకరిద్దరు మనుషులు కూడడమే కష్టం, అవునా కదా? ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కష్టం. అట్లా ఎంతమంది కలిసారంటే అక్కడ 120 మంది. 120 మంది మనస్సే, ఒకటే మనస్సే. అవునంటే అవును, కాదంటే కాదు. మనమైతే ఇప్పుడు ఇక్కడ నేను వాక్యం చెప్తాను, మీకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మా ఆయన అడిగి వినడో, నా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారో అనుకోండిరా. అంటే నీ మనసు ఎక్కడుంది? అవునా కదా? అలా లేదు వాళ్ళు. అక్కడ 120 మంది దేవుణ్ణి కొనిపెట్టడానికి అక్కడ ఒక్కరు ప్రార్థన చేసిన వీరందరూ, అవునాయనా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. కూడి ఉండడం అంటే అది. సంఘంలోనికి వచ్చినప్పుడు కూడా అన్నీ మర్చిపోవాలి కొద్దిసేపు. అందుకే అంటాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలా. అన్నీ మర్చిపోవాలి. మందిరంలోకి వస్తే అన్నీ మర్చిపోవాలి. కొద్దిసేపు మర్చిపోయి, నాయనా నువ్వు నాతో మాట్లాడు, నీ సేవకునితో నాతో మాట్లాడు, నా బలహీనతను హెచ్చరించు, నా కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఏమి చేస్తే బాగుపడతాను చెప్పు నాయనా అని సిద్ధపడి దేవుని స్వరం వినడానికి ఇష్టపడితే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఏ పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నావా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా? అనారోగ్యంతో ఇబ్బందుల్లో ఉన్నావా? కుటుంబ సమస్యలతో ఇబ్బందులు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఆ ఇబ్బందులన్నీ తొలగించబడాలంటే, నేను మీ మధ్యకు రావాలంటే మీకు ఇస్తున్న మాట ఒకటే, ఇద్దరుగా మీరు కూడి ప్రార్థించండి. ఇద్దరుగా ఏకముగండి. ఇద్దరంటే ఏకమంటే ఏంటండి? ఇప్పుడు నేను నా బిడ్డలు అనుకోండి, నేను ఎవరి మీదకన్నా పోయాను అనుకో, వాడు వెనకనే వస్తాడు. ఎందుకు వస్తాడు? నేను మా తండ్రి ఒకడే, ఆయన మీద ఏం వేసినా నేను వస్తా, ఆయన కొడితే నేను వస్తా. అంటే అర్థం ఏంటి? అయ్యా నా తండ్రి ఏం చెప్తే నేను అదే, నా భర్త ఏం చెప్తే నేను అదే అని ఏకం కావాలా ప్రార్థన. నీ భర్త చేసే ఒకటైతే నువ్వు చేసేది ఒకటే అనుకోండి, దేవుడు ఇష్టపడ్డు. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలనుకుంటే, నువ్వు నిజంగా దేవుని సన్నిధి చూడాలనుకుంటే, నీవు నీ భర్త, నీవు నీ బిడ్డలు, నీవు నీ భార్య, నీవు నీ బంధుమిత్రులు ఒక్కరు ఇద్దరుగా మోకరించగలిగితే అద్భుతాలు వెంబడి అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చెప్పండి, అలాంటి అద్భుతాలు నువ్వు చూడాలా వద్దా? ఎంతమంది పరిస్థితులు బాగలేవు, ఆ పరిస్థితులు తారుమారు కావాలంటే ఏం చేయొచ్చు? మీరు డాక్టర్ కాడికి పోతారండి జ్వరం వస్తే. డాక్టర్ కాడికి పోతారు జ్వరం వస్తే. ఎందుకు వచ్చినావు అమ్మా అంటే, డాక్టరు ఆ ఊరికి వచ్చినంటే ఒప్పుకుంటా. డాక్టరు పోయిందని ఎవరి కాడికి పోయిందా? డాక్టర్ కాడికి ఎందుకు పోతాం? మందు తెచ్చుకునే పోతాం. దేనికోసము? జబ్బు నయం కావడానికి. ఈరోజు నువ్వు కూడా దేనికి వచ్చావు ఇక్కడికి? ఒక డాక్టర్, పరమ వైద్యుడైన యేసయ్య దగ్గరికి వచ్చావు. ఎందుకు వచ్చావు? నీ సమస్యలకు విరగడ కావాలని, నీ ఆత్మకు శాంతి కావాలని, నీ కుటుంబానికి దీవెన కావాలని, నువ్వు దేవునిలో బలపడాలని వచ్చావు. అవునా కాదా? వచ్చిన తర్వాత పరమ వైద్యుడైన యేసయ్య నీకు మందు ఇస్తాడు. తీసుకోవాలని వద్దా? నేను తీసుకోను, నేను మింగనంటే ఒప్పుకుంటాడా? అవునా కదా? చెప్పండి. డాక్టర్ ఇస్తాడు, మందు ఇస్తాడు. మందు ఇస్తే నువ్వు చూసుకుంటాడు, జలుబు పోతుందా, జ్వరం పోతుందా? డాక్టర్ చెప్పినట్టు, అమ్మా ఈ మాత్ర ఇస్తున్నా, పొద్దున ఒకటి వేసుకో, మధ్యాహ్నం ఒకటి వేసుకో, రాత్రి వేసుకున్న తర్వాత ఏం తినాలి? ఇదే కొద్ది పెరుగన్నమే తినాలా. బిర్యానీ తింటా ఉన్నప్పుడు తినమని పెట్టినా కూడా అమ్మమ్మ వద్దు, డాక్టర్ చెప్పినాడు. అమ్మ డాక్టర్ చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు? డాక్టర్ ఎవరు? కేవలం నీ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు. కానీ పరమ వైద్యుడని ఎవరు వేసే తెలుసా? నీ ఆత్మకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. నీ ఆత్మకు ఆరోగ్యం ఉంటే, నీ ఆత్మ జీవిస్తూ ఉంటే, నీ శరీరాన్ని కూడా పోషించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరమ వైద్యుడని యేసయ్య అంటాడు, ఇదిగో నీకు ఒక మాత్ర ఇస్తున్నా, ఈ మాత్ర కూడా నువ్వు మింగు. ఎలా మింగమంటున్నాడు? నువ్వు ఒక్కరిగా కాదు, ఇద్దరిగా ప్రార్థన చేయి. ఇద్దరిగా ప్రార్థన చేయి. నీ పరిస్థితుల్లో అద్భుతాలు చూస్తావు, నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు, నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు చూస్తావు, నీ ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతాలు చూస్తావు అంటున్నాడు. ఈరోజు మరి చేస్తావా నువ్వు? ఈరోజు నువ్వు చేస్తావా అలాంటి ప్రార్థన? ఇద్దరు ముగ్గురుగా ఎప్పుడైతే ప్రార్థన, అందుకంటాడు కదా, ఇద్దరుగా కూడి ఉంటే వాళ్ళకి ఏం దొరుకుతుందంట? మంచి ఫలము దొరుకుతుంది.
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు ఇద్దరిగా కూడడానికి ఏకమవుతే నేను నీ పక్షంలో ఉంటా. ఎక్కడ మనం 2వ వచనంకి వచ్చిన 20వ వచనంకి వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి. 20వ వచనంకి వచ్చిన ఏమంటున్నాడు, ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. అసలు అడిగినాటి ఇచ్చేదే కాదంట. 2వది అంటున్నాడు, వారి మధ్యకే నేను వస్తా. ఉదాహరణకి మనం ఒక చిన్న ఆఫీసర్ అనుకోండి, ఒకవేళ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాం అనుకోండి, నీ అధికారిని ఇంటికి వస్తే ఎట్టుంటుంది నీకు? అమ్మా నా బ్రతుకంతా చిన్న 4,000 జీతము, అమ్మా మా అధికారికి ఎన్ని లక్షల జీతం, ఆయన ఎక్కడికి వచ్చాడు? నా ఇంటికి వచ్చాడు. ఆ అధికారిని ఉంచినదే సృష్టికర్తే అని ఇంటికి వస్తే, అధికారిని ఉంచిన సృష్టికర్తని ఇంటికి వస్తే చెప్పండి, అది సృష్టికర్తని ఇంటికి వస్తానంటున్నాడు. భూమి ఆకాశమును సృజించిన వాడు, అధికారము రాజులను రాజ్యాలను సృజించిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు 2-3 కూడి ప్రార్థిస్తే నేను మీ మధ్యకే వస్తా. నీకు డబ్బు కాదు రావాల్సింది. ఉదాహరణ ఒక స్టోరీ చెప్పాను చాలాసార్లు మీకు. ఒకడంట వేటకు పోయారంట. వాళ్ళు రోజు స్నేహితులు వేటకు పోయేది వాళ్ళ ఇష్టం అంట. వాళ్ళకి వేటకు పోతా ఉంటే అనుకోని రీతిగా సింహము ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చినప్పుడు ఒకరిని పట్టుకునిందంట. ఒకరిని తినేసింది. ఒకరిని విడిపించాలనుకుంటే 3 అక్కడ చూస్తూ ఉంటేయో ఎలుగుబంటి వీళ్ళని కూడా తినేస్తా ఉందని చెప్పి వారు వచ్చారు, కాపాడారంట. కాపాడిన తర్వాత వాళ్ళు ఎవరంటే రాజకుమారుడు అంట. అతను ఎవరు చెప్పండి? రాజకుమారుడు. మనకు తెలుసు రాజకుమార్, వాళ్ళకి తెలుసు రాజకుమారుడు అని. అయినా తప్పించిన తర్వాత వాడు వెళ్ళి ఇంటికి పోయి చెప్పినంట వాళ్ళ ఆయనకి, నాయనా నేను అడవిలో పడిపోతా ఉంటే సింహము నా చేయి పట్టుకొని తింటా ఉన్నప్పుడు నన్ను వీళ్ళు కాపాడారు నాయన అని చెప్పినంట. చెప్తాను వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు వచ్చేసారు, కానీ వాళ్ళ ఆయన వచ్చాడంట పిలుచుకొని, ఎక్కడ చూద్దాం పరని వస్తే ఆ కాపాడే వాళ్ళు 3 అక్కడ ఉన్నారంట. ఆ 3 ఉంటే ఇదిగో వీళ్ళు అన్నారంట. అయితే వాళ్ళ 3 తీసుకొని వారు రాజ్యానికి తీసుకున్నట్టు వచ్చినారంట. వచ్చిన తర్వాత 3 పిలిచాడంట, ఇదిగో నా కుమారుడు కాపాడబడ్డాడు, నేను రాజుని, మీకు ఏమి కావాలో కోరుకున్నానంట. మీకు ఏమి కావాలో కోరుకున్నానంట. ఒకడంటాడు, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, రాజు కదా, నేను ఏం అడిగినా ఇస్తాడేమో అనుకొని అయ్యా నాకు ఏరోప్లేన్ కావాలన్నా అంట. ఏం కావాలన్నంట? ఏరోప్లేను. రాజుకి ఏం తక్కువ చెప్పండి? రాజుకి ఏం అడిగితే దెబ్బలు కరువా? రాజు అడిగితే అన్నీ దొరుకుతాయి. కాబట్టి రాజు అని అడిగితే వీనికి ఏం కావాలో ఏరోప్లేన్ ఇచ్చానంట. ఇంకొకటి అడిగాడంట, అమ్మ ఏరోప్లేన్ అడిగితే ఇచ్చేసాడు కదా, నేను ఏరోప్లేన్తో పాటు ఇల్లు కూడా అడుగుతాను అంట. అనుకొని నీకేం కావాలంటే నాకు ఏరోప్లేను ఇల్లు కావాలన్నా అంట. ఏరోప్లేను ఇల్లు కావాలన్నా అంట. ఏరోప్లేన్ ఇల్లు కావాలని ఇచ్చినాడు. ఇంకా మూడోవాడు ఏమడగాల? చెప్పండి. ఏరోప్లేన్ ఇల్లు అడుగుతాడా? మూడోవాడిని అడుగుతాడు. అంటున్నాడు, అయ్యా నాకేం వద్దు, నువ్వు నెలకు ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోండి అంట. అందరూ చూసాను, ఏమి తిక్కోడరా వీళ్ళు, వాడు ఏరోప్లేన్ అడిగితే ఇచ్చాడు, వాడు ఏరోప్లేన్ ఇల్లు అడిగితే ఇచ్చాడు, వీడు చూస్తే ఆయననేమో ఒక్క పూట మా ఇంటికి వచ్చి తినమంటున్నాడు. వీని ఇల్లు చూస్తే వీడు పండుకునేకే ప్లేస్ లేదు. వీడు ఇంట్లో చిన్న గుడిసె, వీళ్ళు 4 ఉన్నారు, వీడు రాజును వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడా? రాజు అన్నాడు, అరే వీడు ఎంత తెలివిగా మాట్లాడరా, ఇంక నేను తప్పకుండా మాట ఇచ్చాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళ ఇంటికి పోవాలి. అదే యేసయ్య చెప్పేది అదే, ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. అందుకంటే మాట ఇచ్చాడురా, నేను వాళ్ళ ఇంటికి పోలా, నేను ఆ ఇంట్లో పండుకోలేను, నేను ఆ ఇంట్లో భోజనం చేయలేను, నేను ఆ ఇంటికి పోనీకి దారి సరిగ్గా లేదు. రేపు ఈ నెలకి నేను అక్కడికి వచ్చే లోపల మంచి తార్ రోడ్ వేయాలా, 4 కార్లు పోయేంత రోడ్ వేయాలా. హల్లెలూయా. రెండవది, వాడు పండుకుండే ఇల్లు కాదు, నేను పండుకుండే ఇల్లు, కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఇక్కడ అలాంటి ఇల్లు ఎక్కడ కట్టాలా. హల్లెలూయా. అంతేనా? అంతేకాదు, అక్కడ కట్టడమే కాదు, నేను ఏ టేబుల్ మీద తింటున్నానో ఆ టేబుల్ మీదనే నేను భోజనం చేయాలి, కాబట్టి ఆ టేబుల్ అక్కడ పెట్టన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పల్లో? ఎవరు ఏరోప్లేన్ తీసుకున్నాడు, ఏరోప్లేన్ అక్కడే ఉంది, పైకి పోలే. అది ఎందుకు? డబ్బులు లేవు నీకు పెట్రోల్ వేసుకునేకి. ఏరోప్లేన్ కొన్నాను, ఏరోప్లేన్ అక్కడే ఉంది, కానీ ఏరోప్లేన్ వీళ్ళింట్లో ఆగుతూ ఉంది. ఏరోప్లేన్లో రాజు వస్తున్నాడు, తింటున్నాడు, ట్రైన్లో వెళ్ళిపోతున్నాడు. అంటే రారాజు అయిన యేసయ్య నీ మధ్యలో ఉంటే రారాజుతో పాటు నువ్వు భోంచేస్తావు, రారాజుతో పాటు నువ్వు నిద్రిస్తావు, రారాజుతో పాటు సంతోషిస్తావు. అదే అంటున్నాడు, నీవు 2-3 కూడి ప్రార్థిస్తే నేను మీ మధ్యకే వస్తా. హల్లెలూయా.
రాజు నీ ఇంట్లోకి వస్తే నీకు ఆకలి ఉంటుందా, సమృద్ధి ఉంటుందా? రాజు నీ ఇంట్లోకి వస్తే ఆరోగ్యం ఉంటుందా, అనారోగ్యం ఉంటుందా? రాజు నీ ఇంట్లోకి వస్తే నువ్వు సమృద్ధిగా సంతోషంగా ఉంటావు, దుఃఖంతో ఉంటావా? హల్లెలూయా. అది ఉండాలంటే, అలా జరగాలంటే దేవుడు అడుగుతుంది ఒకటే, 2-3 కూడి నాకు ప్రార్థన చేయండి, అప్పుడు నేను మీ మధ్యకు వస్తా. హల్లెలూయా. మనిషి ఆశకు హద్దులు లేవు, పొద్దులు లేవు. కానీ ఈ బీదవాడు ఉన్నాడే, వాని ఆశ అంతా దేవుడే. వాని ఆశ అంతా దేవుణ్ణి చూడాలని, వాని ఆశ అంతా దేవుణ్ణి ఆనందించాలనుకున్నాడు. ఆ ప్రకారం, అయ్యా నువ్వు మా ఇంటికి రానాయనా చాలు. ప్రకటన గ్రంథం అంటాడు కదా, ఇదిగో హృదయం అనే తలుపునొద్దండి నేను వాకిలి తడతా ఉన్నాను, మీరు వాకిలి అనే హృదయాన్ని తెరిస్తే నేనును నీవును భోంచేసుకుందామన్నాడు. ఈ హృదయం ఎవరు తెరిచారు ఇప్పుడు ఇక్కడ? ఈ ఇద్దరు తెరవలేదు, కానీ 3వ వాడు తెరిచాడు. అయ్యా నువ్వు మా ఇంటికి రావాలా. హల్లెలూయా. అయ్యా నువ్వు మాతో ఉండాలా, అయ్యా నీవు మాతోనే ఉండాలన్నాడు. ఆయన రావడానికి అన్ని సిద్ధపరచబడాయి లేదా? ఈరోజు యేసయ్యను కూడా నీ ఇంట్లోకి నువ్వు ఆహ్వానిస్తే యేసయ్య ఉట్టి చేతులతో రాడు, సమృద్ధి అయిన ఆశీర్వాదాల దగ్గరికి వస్తాడు. నమ్మి వర్షపాటు కొట్టండి. అది ఆరోగ్యమైన, ఆర్థిక పరిస్థితి అయినా, ఇబ్బందులైన తొలగించి దేవుడిని పక్షం నుండి నిన్ను సంతోషపరిచే దేవుడు ఆయన. ఎప్పుడు జరుగుతుంది అది? ఎప్పుడు జరుగుతుంది అది? 2-3 కూడి ప్రార్థిస్తే, అంటే కుటుంబ ప్రార్థన ఇంట్లో ఉంటే. సిగ్గుపడద్దండి. నీకు ప్రార్థన రాకపోయినా పర్లే, నువ్వు నీ భార్య, నువ్వు నీ భర్త మోకరించి వచ్చిన ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తారా. ఏకీభవించాలంతే, ఏక మనసు కలిగి దేవుణ్ణి స్తుతించాలా, ఏకమైపోవాలి దేవునిలో. కానీ కొంతమంది, బైబిల్లో ఒక మాట ఉంది, ఆ అపోస్తుల కార్యము 5వ అధ్యాయము, పరిశుద్ధాత్మకు విరోధంగా ఏకీభవించారు ఇద్దరు. వాళ్ళ పరిస్థితి ఏమైంది చూడండి. అపోస్తుల కార్యం 5:12. ఆ 5:5 చదవండి. 5:5. తొమ్మిది అంటే 9. ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇక్కడ ఇద్దరు భక్తులే వీరు ఆత్మను శోధించేకి ఏకీభవించారంట. దేన్ని? పరిశుద్ధాత్మను శోధించేకి, అంటే పరీక్షించేకి. ఎప్పుడే కానీ అయ్యో పరీక్షించడానికి మీరు మోకరించద్దండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే మీరు ఏకీభవిస్తారో అపవాది తంత్రాల మీద అధికారాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ వీళ్ళు దేవునికి విరోధంగా ఏకీభవించారు. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మకు విరోధంగా ఏకీభవించి దేవునికి చేయవలసిన పరిచర్య చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా చేశారు. అక్కడ ఏంటి సందర్భం అంటే, ఇల్లు అమ్మిన తర్వాత ఏదో ఒక ఆస్తి ఏదో వస్తే ఇవ్వవలసింది కూడా కొద్దిగా దాచిపెట్టుకొని వచ్చారు. అప్పుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మకు విరోధంగా ఎందుకు మీరు శోధించారు, ఎందుకు ఏకీభవించారు? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏకీభవిస్తే దేనికోసం ఏకీభవించాలంటే, నీ కుటుంబం దీవించబడ్డానికి, నీ బిడ్డలు దీవించబడ్డానికి, నీ సంఘం దీవించబడ్డానికి, నీవు అనేకులకు సాక్షిగా ఉండడానికి, నీవు అనేకుల మధ్య దేవుణ్ణి ప్రకటించడానికి ఏకీభవించి దేవుణ్ణి అడగాల. అడిగితే అంటున్నాడు, నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చేస్తా. ఆ రాజు ఎట్లిచ్చాడో, ఆ రాజు అడిగిన వెంటనే ఎన్ని ఇచ్చాడో, అలాగనే రారాజైన యేసయ్య కూడా నీవు అడిగినవన్నీ ఇస్తాడా. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. నా సాక్షి. హల్లెలూయా. ఈరోజు ఆ రాజు నీ ఇంట్లో ఉంటే, ఆ రాజుకు నీ ఇంట్లో అవకాశం ఉంటే, ఆ రాజుకు నీ ఇంట్లో చోటు ఉంటే, నీ ఇంట్లో కూడా ఏ కొరత? ఇప్పుడు మళ్ళీ చేర్చుకుంటారా? చెప్పండి, చేర్చుకుంటారా చేర్చుకోరా? ఇప్పుడు పాస్టర్ మేము క్రైస్తవులమే, ఎన్నో సంవత్సరాలు చర్చికి వెళ్తున్నామంటారా? చెప్పండి. చర్చికి పోయినంత మాత్రం యేసుక్రీస్తు మీ ఇంట్లో ఉండడు. చర్చికి పోయినంత మాత్రం యేసుక్రీస్తు సన్నిధి మీ ఇంట్లో ఉండదు. యేసుక్రీస్తు మార్గములో నువ్వు నడిచినప్పుడే క్రీస్తు యొక్క సన్నిధి, సమాధానం మీ ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఇద్దరుగా ఉన్నారా, మోకరించండి, ఏక మనసు. ఆయన ఏమడిగితే నువ్వు అదే, నువ్వేమడిగితే ఆయనది అడుగుతూ ఉండాలా, నన్ను స్తుతించాలా. అప్పుడు అపవాది తంత్రముల మీద నీకేం కలుగుతుంది? అధికారము కలుగుతుంది. హల్లెలూయా. ఇంకొక చోటుకి వెళ్దాం పదండి. చూడండి, అక్కడ పేతురును చెరసాలలో వేశారు. పేతురు చెరసాలలో వేస్తే చెరసాల బద్దలు కావడానికి మనం ఏం చేయాలా? కోర్టుకు పోవాలా, అధికారుల దగ్గరికి పోవాలా. కానీ సంఘం ఏం చేసిందంటే, కోర్టుకు పోలే, అధికారుల దగ్గరికి పోలే, సంఘం అంతా చర్చిలో ఏకీభవించిందంట.
అయ్యా నీ వాక్యం సెలవిచ్చింది కదా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నీ నామం ప్రార్థిస్తారో అక్కడ మా మధ్య ఉంటానన్నావు. ఈరోజు మా మధ్యకు నువ్వు రావాలయ్యా. అయ్యా మా సేవకుడు, మా కాపరి అయ్యా బంధించబడ్డాడు నాయన. అయ్యా రేపు ఉదయానికి తన తల తీసివేయాలని ఫరో హేరోదు ప్రయత్నం చేస్తున్నాడు నాయన. ఈ రాత్రే అయ్యా పేతురుని విడిపించాలయ్యా. నువ్వు మాట్లాడే దేవుడవు అయ్యా, నువ్వు నీ ఆత్మచేత కార్యాలు జరిగించే దేవుడు అని ఏకమై ప్రార్థిస్తూ ఉంటే అన్నట్టుగానే పేతురు చివాకులు కొడుతున్నాడు. ఈ చర్చిలో ఉన్న విశ్వాసం చూడండి, వాక్యాన్ని నమ్మారు, ప్రార్థన చేస్తున్నారు. చిన్నది రోదే అనే చిన్నపిల్ల వచ్చాయా, అమ్మా మనం ప్రార్థన చేసినట్టుగానే పేతురు చివాకులు కొడతాడు. అయ్యి నమస్కారం తిక్కదనా ఎక్కడి నుంచి వస్తాడు? వీళ్ళేం ప్రార్థన చేసేదేమో పేతురు రావాలనే. పేతురు వచ్చాడమ్మని చెప్తే మాత్రం నమస్కారం తిక్కదనా ఎక్కడి నుంచి వస్తారు? ఈరోజు అనేక సంఘాలు ఇలానే ఉన్నాయి. దేవుడు చెప్పిన వాక్యాన్ని ప్రార్థిస్తాం కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మాత్రం తీసుకోవడానికి మాత్రం డౌటే కాదా? వెంటనే నిజంగానే వచ్చాడు చూస్తే పేతురు వచ్చాడు. అక్కడ ఈ ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే దేవదూత అక్కడికి వెళ్ళి పేతురు వెంటనే లేచి నీ చెప్పులు జోళ్ళు ధరించుకో, నాతో పాటు రా అని చెప్పి అన్ని గేట్లు దాటిచ్చి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి కారణము? ఏకీభవించి ప్రార్థన చేయడం వల్ల. ఈరోజు నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులతో ఉన్నావా? అనారోగ్యంతో మాత్రలకు మందులకు ఖర్చు పెట్టలేకపోతున్నావా? నీ బిడ్డల పరిస్థితులు మారడం లేదా? నీ బిడ్డల స్వభావం మారడం లేదా? ఇవన్నీ అపవాది తంత్రంలో ఎరిగితే అపవాదిని జయించాలంటే ఇద్దరుగా మోకరించండి. అపవాది తంత్రం మీద నీకు అధికారాన్ని దేవుడిస్తాడా? నమ్మారు చప్పట్టు కొట్టండి. దేవుడు మన మధ్య ఉంటే ఏం జరుగుతుందో జకర్యా గ్రంథము 2:5 ఎందుకు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తాడనే మాట. దేవుడు మన మధ్య ఉంటే జరిగే అద్భుతం చూడండి. అక్కడ జకర్యా గ్రంథము 2:5 దేవుడు మన మధ్యకు వస్తే ఎలాంటి అద్భుతం జరుగుతుంది చూడండి. అక్కడ ఏమంట, నువ్వు దేవుడు మన మధ్యకు వస్తే మన చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంచుతాడంట. హల్లెలూయా. నేను శత్రువు ముట్టకుండా అగ్ని పాకాలని మధ్య ఉంచుతాడంట. అంతేకాదు ఇంకేమంటున్నాడు అక్కడ, దాని మధ్య మీ మధ్య నివాసినై మహిమ, నిన్ను మహిమపరుస్తా, నిన్ను గ్లోరీ చేస్తా, నిన్ను మనుషులు చూసినప్పుడు నిన్ను చూస్తే భయపడేట్టుగా చేస్తానంటున్నాడా. హల్లెలూయా. నువ్వు చిన్న ఉద్యోగస్తువేమో, నువ్వు కూలి పని చేసుకుంటున్నావేమో, నీ దగ్గర ఏమి డబ్బు లేదేమో, కానీ యేసయ్య నీ దగ్గర ఉంటే, నీ మధ్య ఉంటే నిన్ను మహిమపరిచే కార్యాన్ని దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. నీ డబ్బు నిన్ను మహిమపరచకపోవచ్చేమో, నీ మంది నిన్ను మహిమపరచకపోవచ్చేమో, యేసయ్య నీ మధ్య ఉంటే నీకు మహిమే. ఈరోజు అలాంటి దేవుని దగ్గర అడుగుతావా, నాయనా నువ్వు నా మధ్య ఉండాలయ్యా, నా కుటుంబంలో ఉండాలి నాయనా, అయ్యా నా మధ్య, నా భార్య మధ్య, నా బిడ్డల మధ్య ఉండాలయ్యా, మాకు మహిమ కావాలి నాయనా, నీ మహిమ కావాలయ్యా అని అడుగుదామా? తలలో చిక్కలను మూసుకుందాం. అయ్యా ఇంతవరకు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను నమ్ముతున్నానయ్యా. ఇంతవరకు నేను చేసే ప్రార్థన ఒంటరిగా చేస్తున్నాను ఆయన. ఇంతవరకు ఒంటరిగా చర్చికి వెళ్తున్నానయ్యా. ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా అయ్యా నీ సన్నిధికి వెళ్తున్నప్పుడు భార్యాభర్తలుగా బిడ్డలుగా అయ్యా ప్రార్థన చేసిన భార్యాభర్తలు బిడ్డలుగా ఏకీభవించి ప్రార్థిస్తానయ్యా. నువ్వు మా మధ్య ఉంటే మమ్మల్ని మయంపరిచే దేవుడవు, నువ్వు మా మధ్య ఉంటే మాతో భోంచేసే దేవుడవు. యేసయ్యా నువ్వు రాజుగా రారాజుగా మా మధ్యకు దిగవచ్చు వాడవు నాయనా. అయ్యా నువ్వు నాకు కావాలయ్యా. ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుందామా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మ అయిన దేవుడు నీ మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు చేయవలసినంత ఒకటే, యేసయ్యా నేను 2-3గా కూడి ఏకీభవించి ప్రార్థిస్తాను నాయనా. నేను కుటుంబ ప్రార్థన ప్రారంభిస్తానయ్యా. నా కుటుంబంలో ఎవరున్నానో ప్రభా అందరం ఏక మనసుతో మిమ్మల్ని ఆరాధిస్తాం నాయనా అని తీర్మానం చేసుకుందాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.